నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శీల సీఎం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం చేరుకుంటుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ సందర్శించనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బస్సుల్లో బయలుదేరుతారు. రేవంత్ పర్యటనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు బీజేపీ సైతం సీఎంతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేయకూడదని నిర్ణయించుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి చెందిన కొన్ని ఫైర్లు కొన్ని నెలల క్రితం మునిగిపోవడంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిజ నిర్ధారణ బృందాన్ని పంపింది. ఈ ఘటన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. నవంబర్ 2న రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. డిసెంబర్ 29న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 5గురు రాష్ట్ర మంత్రులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. అక్టోబర్ 21న పైరు మునిగిపోయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, నీటిపారుదల శాఖ మంత్రి గాని నష్టాన్ని సమీక్షించలేదని, ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శలు గుప్పించారు. అన్నారం బ్యారేజీలో కూడా పగుళ్లు ఏర్పడ్డాయని, 3వ బ్యారేజ్ సుందిళ్లలో ఇసుక కోతకు గురికావడం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ అధికారిక పర్యటనకు రావాల్సిందిగా గత వారం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాల్సిందిగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఎన్ని గంటలకు వీళ్ళంతా కూడా బస్సుల్లో బయలుదేరబోతున్నారు మేడిగడ్డకు? శిలా, మరికొద్ది సేపట్లో 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినట్టుగా దాదాపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా లేఖ రాయడం జరిగింది. ఈరోజు పొద్దున 10 గంటల 20 నిమిషాలకు అసెంబ్లీ నుంచి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో వచ్చినటువంటి పగుళ్ళ సందర్శన కోసం వెళ్తామని చెప్పేసి ఇప్పటికే అందరూ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అయితే లేఖలు రాయడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు 10:20కి అసెంబ్లీ నుంచి ప్రారంభమవుతారు. ఇక్కడికి దాదాపుగా 4 బస్సులు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నాయి. అసెంబ్లీ నుంచి 10:15కు బయలుదేరిన తర్వాత దాదాపు 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకుంటారు. బ్యారేజ్కు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ఏదైతే బ్యారేజ్కి సంబంధించి, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి సందర్శన దాదాపు 1 గంట పాటు ఉంటుంది. మిగతా 2 గంటల పాటు మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించినటువంటి బ్యారేజీలన్నిటిపై కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎట్లయితే కృష్ణానదీ జలాలకు సంబంధించినటువంటి వాటిలో మొన్న ప్రజాభవన్లో ఇచ్చినట్టుగా, నిన్న అసెంబ్లీలో చెప్పినట్టుగానే మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కింద ఉన్న ప్రతి బ్యారేజీపై కూడా దాదాపు 2 గంటల పాటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎంత మేరకు ఖర్చు, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఏదైతే తుమ్మిడేటి దగ్గర కట్టాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం భావించింది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఈ 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, దాంతోపాటుగా ఎంత మేరకు సాగునీరు అందించగలిగారు, వ్యవసాయానికి సంబంధించి ఎంత మేరకు చేశారు, దాంతోపాటుగా ఎక్కడెక్కడ ఏ బ్యారేజీల్లో ఎంత పగులు, ఒకవైపు సుందిల్ల కానీ లేకపోతే మేడిగడ్డ కానీ, వీటినన్నింటినీ కూడా దాదాపు 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక అక్కడి నుండి 5 గంటలకు అక్కడి నుంచి వారంతా కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి వారంతా మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరుతారు. శీలా, ఓకే, దీనికి సంబంధించి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అండ్ ఈ విజిటింగ్ తర్వాత వీళ్ళు దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు? అయితే ఇప్పటికీ మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 60 రోజుల పాలనకు సంబంధించి బీఆర్ఎస్ చేసినటువంటి
ప్రాజెక్టులు కానీ లేకపోతే కట్టినటువంటి బ్యారేజీల విషయంలో జరిగిన అవినీతిని బయట పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ దానిపై కాళేశ్వరంపై విజిలెన్స్ కూడా ఆదేశించారు. ఆ విజిలెన్స్ నివేదిక కూడా వచ్చింది. ఈరోజు ఈ సమావేశంలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత వచ్చినటువంటి ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగానే వారంతా కూడా చేరున్నారు. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు ఈఎన్సీలకు సంబంధించి కూడా ఇరిగేషన్లకు సంబంధించినటువంటి ఇరిగేషన్ను కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని ప్రభుత్వమే ఆదేశించి రాజీనామా చేపించింది. మరొక వైపు కాళేశ్వరం వెనుక ఉన్నటువంటి ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఇప్పటికే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక వచ్చిన విజిలెన్స్ నివేదిక ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. శీల, ఇది ప్రతిపక్షాలపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది దీని ద్వారా? ముఖ్యంగా మొదటి నుంచి కాళేశ్వరం కేసీఆర్ కు 10 ఏళ్ల పాటు పేరు తెచ్చింది, కానీ లేకపోతే తాను 2 సార్లు గెలవడానికి మేజర్గా ఒకవైపు రైతులైతే మరొక వైపు ఇరిగేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే తాను నిర్మించినటువంటి ప్రాజెక్టులు కానీ ఆ చేసినటువంటి దాంట్లో కొంత ఆ నాణ్యత మేరకే విజిలెన్స్ నివేదికలో కూడా కాళేశ్వరం కింద బ్యారేజీలు అన్నీ కూడా నాణ్యత లోపం కారణంగానే ఆ బ్యారేజీలు కుంగిపోవడం కానీ పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ప్రకారం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా అధికారికంగా ఉన్నటువంటి అధికారులు మాత్రమే ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ లేకపోతే సెక్రటరీలు కానీ ఆ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈఎన్సీలు కానీ వారే ఎక్కువగా బాధ్యులు కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏ స్కామ్ చూసుకున్నా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ స్కామ్లు చూసుకున్నా ముందుగా అయ్యేది అధికారులు, ఆ తర్వాత పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతూ వచ్చేదే రాజకీయ నాయకులు. అట్లా జరిగితే తప్ప కాళేశ్వరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే అధికారులు అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. శీల, ప్రేమ్, ఇప్పటి వరకు బ్యారేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అది కుంగుబాటు కావచ్చు, బీటలు వారడం కావచ్చు, దీనివల్ల బ్యారేజ్కు ఎంతవరకు ప్రమాదం ఉంది? అది సేఫ్ జోన్లోనే ఉందా ఇప్పుడు? అయితే ఉన్నటువంటి పిల్లర్లు మీరు అన్నట్టు ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి సుందిళ్లకు కొంత ఆ ఇసుక కోతలకు సంబంధించి కానీ లేకపోతే మేడిగడ్డ విషయానికి వచ్చేసరికి కనుక మనం చూసుకుంటే 3 పిల్లర్ల వరకు కొంత మేరకు కుంగుబాటు జరిగిందని చెప్పేసి అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికీ ఆ విజిలెన్స్ అధికారులు మినహా మిగతా ఎవరికి కూడా అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా చేపట్టింది కాబట్టి మొన్న 5 మంత్రుల బృందం అక్కడికి వేచింది, విజిలెన్స్ అధికారులు వేచారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంతో సహా ఉన్నటువంటి మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు అధికారులు వాళ్ళంతా కూడా పోతున్నారు. ఇంకా ఇప్పుడు ఈ కొద్ది రోజుల పాటు జరిగినటువంటి దాంట్లో ఇంకెంత మేరకు నష్టమైందనేది ఈ సమావేశం తర్వాత అయితే తెలుస్తుంది. శీల, మరి ఇప్పుడు ఏదైతే తప్పిదం జరిగిందో దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే అది ప్రజాధనం కాబట్టి ప్రజలు దీని నుంచి ఎంతో ఉపయోగపడుతూ ఉంటారు. దీనికి డ్యామేజ్ జరిగితే ప్రజలకు కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఇప్పుడు ఆ బ్యారేజ్ ని సరిచేసే పరిస్థితుల్లో అది ఉందా? అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పటికీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించినటువంటి ప్రతి బ్యారేజ్ కూడా ఈ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ముందుకొచ్చి కంపల్సరీ ఈ విజిలెన్స్ నివేదిక ప్రకారం కట్టినటువంటి నిర్మాణ సంస్థ మీద పెట్టి నిర్మాణ సంస్థనే మళ్ళీ ఆ సంబంధించినటువంటి రిపేర్స్ కానీ మిగతా వాటన్నిటిని చేసే బాధ్యత, దాంతోపాటుగా బాధ్యులను శిక్షించే కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడే పూర్తి స్థాయిలో దానిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. శీల, రైట్, థ్యాంక్ యూ. తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందని, దీనిపై తాము ఆందోళన చేయడంతో కాంగ్రెస్ మాట మార్చి అప్పగించే ప్రతిపాదనను వెనక్కు తీసుకుందని బీఆర్ఎస్ అంటోంది. ఇదే అంశంతో లోక్సభ ఎన్నికలకు వెళ్లబోతోంది. దీంతో ఈ అంశాన్ని హైలైట్ చేయాలి అనుకుంటున్న ఇవాళ చలో నల్గొండ సభ నిర్వహించబోతోంది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నారు. ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కేఆర్ఎంబీ అంశంపై నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అయితే నిన్న సభకు కేసీఆర్ హాజరు కాలేదు. వచ్చి ఉంటే బాగుండేదని, ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుందని ప్రభుత్వం ఫైర్ అయింది. దీనిపై కూడా ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఓడిపోయిన కేసీఆర్ దొరతనం ప్రవర్తన మారలేదని మండిపడుతోంది.
తాము అధికారంలో ఉన్నప్పుడు కేఆర్ఎంబీకి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పగించబోయిందని బీఆర్ఎస్ అంటోంది. ఇలా ప్రాజెక్టులు అప్పగిస్తే రైతులకు, రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఇవాల్టి సభలో వివరిస్తామని అంటోంది. అయితే కాంగ్రెస్ మాత్రం తాము ప్రాజెక్టులను అప్పగించట్లేదని, లేనిపోని అసత్య ప్రచారం చెయ్యొద్దని అంటోంది. బీఆర్ఎస్ సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇవాళ జరగబోయే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారా? ఎటువంటి అంశాలు ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉంది? శీల, మనం చూస్తున్నాం గత 10 రోజులుగా ఏదైతే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వెళ్లాయి అనేటువంటి నినాదంతో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పైన, కేంద్రం పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చలో నల్గొండ పేరుతో కృష్ణా నది జలాల పరిరక్షణ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభకు సంబంధించిన అనుమతులున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు మీడియాకు కానీ ప్రజల మధ్య కూడా ఎక్కడ కూడా వచ్చి మాట్లాడలేదు. కానీ ఇవాళ మాత్రం నల్గొండ సభకు ఆయన వస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. వేదికకు సంబంధించి ప్రధాన డిమాండ్గా కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం చలో నల్గొండ అని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ఇంత పెద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేసి మొత్తం అయితే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించారు. 12 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఖమ్మం, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి కూడా రైతులు జన సమీకరణ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. సో మనం చూడొచ్చు, ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సభలు నిర్వహిస్తుంది. నార్కెట్పల్లి, అద్దంకి రహదారి, నల్గొండ టౌన్ పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే తన ఎమ్మెల్యేలు, ఎంపీల బృందంతో కలిసి నల్గొండకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్నం భోజనం అనంతరం నేరుగా సభకు చేరుకుంటారు. మొత్తంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమైన నేతలంతా కూడా నల్గొండ సభకు వస్తున్నారు. మనం చూస్తున్నాం, అయితే నిన్న కూడా అసెంబ్లీలో కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం చూస్తున్నాం. కేఆర్ఎంబీకి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా కృష్ణానదిపై ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో హక్కుల పరిరక్షణ కోసమే తమ పోరాటం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ వల్లనే కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళినటువంటి సందర్భం ఉందని చెప్తుంది. సో ఇవన్నిటువంటి సందర్భాల నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభా వేదిక ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు? ప్రధానంగా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 సార్లు ప్రభుత్వంలో సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ మాజీ సీఎంగా వస్తున్నటువంటి సభకు సంబంధించి ఈ సభా వేదిక ద్వారా ఉమ్మడి దక్షిణ తెలంగాణకు సంబంధించి ప్రధాన ఆయుపట్టుగా ఉన్నటువంటి కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఇటు ఏపీ ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, కేంద్రం ప్రభుత్వం పైన ఆయన ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటి, అసలు ఆయన నుంచి ఎలా స్పందన వస్తున్నటువంటి ఒక విషయం అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన అంచనా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు మనం చూడొచ్చు, భారీగా కటౌట్లు హైదరాబాద్ నుంచి మొదలుకుంటే దాదాపు ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీగా కటౌట్ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా అంశానికి సంబంధించి కృష్ణా నదికి సంబంధించిన జలాల పరిరక్షణ సంబంధించే ఈ సభ ఉంటున్నటువంటి సందర్భ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత వచ్చేటువంటి క్రమంలో ఆయన మాట్లాడేటువంటి విషయంపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, మరోవైపు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి 2 రోజుల క్రితం ఛాలెంజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు. అయితే దక్షిణ తెలంగాణకు ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించి అన్యాయం జరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్ వల్లనే, జగదీష్ రెడ్డి వల్లనే అని చెప్పేశారు. ఈ మాటలకు సంబంధించి ఇప్పటికే జగదీష్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. కోమటిరెడ్డి వెంకరెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం అని చెప్పేశారు. కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి అదే రోజు ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు, ఇక్కడ బీఆర్ఎస్ సభకు వచ్చేటువంటి కేసీఆర్ క్షమాపణలు కోరి ఏదైతే ప్రసంగం మొదలుపెట్టాలో దానికి ముందు మేము కూడా నల్గొండ పట్టణంలో వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపడతాం కేసీఆర్ కోసం. ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ తొలి ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు కనుక దానికి నిరసన కార్యక్రమంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో కుర్చీ
పింక్ టవల్ ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి దాంట్లో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలను ప్రదర్శిస్తాం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అలాగే నల్గొండ టౌన్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు పిలుపునిచ్చారు. సో ఒకవైపు 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమం చేపడుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు మనం ఉన్నటువంటి ఈ సభ దగ్గర పోలీసులు అనుమతించారు. సో ఈ మధ్య కాలంలో సభ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కోసం నల్గొండ జిల్లా ప్రజలైతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. శీలా, రైట్ థ్యాంక్ యూ అశోక్. ఏపీ వ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఇందుకోసం సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. హర్యానా రైతుల చలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. పలు డిమాండ్ల సాధనతో దేశ రాజధానిలో నిరసనకు సిద్దమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్దమయ్యారు. నెల రోజుల పాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చెప్పారు. ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. మార్చి 12వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రైతు సంఘాల చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. వాళ్ళ పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2000కు పైగా ట్రాక్టర్లతో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్దమయ్యారు. నిరసనకారులను అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్య ముక్కలు బిగించారు. మరోవైపు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్లో రైతు సంఘాల నేతలతో 2వ దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020-21 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. హర్యానా రైతుల చలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. పలు డిమాండ్ల సాధనతో దేశ రాజధానిలో నిరసనకు సిద్దమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్దమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. శీలా, దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని కూడా తలపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బ్యారికేడ్లు, ఇనుప కంచెలు, అదేవిధంగా సిమెంట్ దిమ్మలతోటి రోడ్లన్నింటినీ కూడా దిగ్బంధనం చేయడం కూడా జరిగింది. గతంలో ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై
జెండా ఎగరవేసి ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ అనేది కూడా నిర్వహించిన అనుభవాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలన్నింటి కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులను కూడా పూర్తిగా మూసివేయడం కూడా జరిగింది. ఇటు పంజాబ్ నుంచి హర్యానాలకు వచ్చే రహదారులన్నింటినీ కూడా హర్యానా ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ దిగ్బంధనం కూడా చేయడం జరిగింది. పంజాబ్ నుంచి వచ్చే ఏ వాహనాలను కూడా హర్యానాలో కూడా రానియడం లేదు. పోలీసులు పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే కొన్నింటిని కూడా అనుమతించడం అనేది కూడా జరుగుతుంది. అన్ని రకాల జాగ్రత్త చర్యలంటి కూడా తీసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియా అకౌంట్లపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా అనేది కూడా ఉంచారు. ఎందుకంటే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కూడా రెచ్చగొట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ముందు జాగ్రత్త చర్యలంటి కూడా తీసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయంతో పాటుగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా డౌన్ చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఇంటర్నెట్ను బంద్ చేశారు. అయితే దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అనేది కూడా విధించారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మార్చి 12వ తారీఖు వరకు ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలన్నింటి కూడా నిర్వహించకూడదు అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు నిషేధాజ్ఞలన్నింటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 144 సెక్షన్ అనేది కూడా విధించారు. ఈ 144 సెక్షన్ నేపథ్యంలో రిపబ్లిక్ డే అదేవిధంగా పార్లమెంటు సమావేశాల కంటే రెట్టింపు భద్రతను కూడా ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా పంజాబ్ నుంచి హర్యానాలోకి వచ్చే వాహనాలన్నింటి కూడా ఎక్కడికక్కడ నిలుపుదల కూడా చేస్తున్నారు. అదేవిధంగా హర్యానాలో నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే రహదారులన్నింటినీ కూడా పోలీసులు దిగ్బంధనం చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు ఎక్కడికక్కడ వదులుతున్న పరిస్థితి. అయితే ఈ ట్రాక్టర్లతోటి పెద్ద ఎత్తున దూసుకువచ్చే అవకాశం ఉంది. 2,000 ట్రాక్టర్లతోటి దాదాపు 20,000 మంది రైతులు ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలేంటి కూడా తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలేంటి కూడా విఫలం కావడంతో కూడా రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శీలా, రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.